Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language, a Treasure. How are you all? Hope you all are doing great. Alright, ఈ రోజు వీడియోలో ఏంటంటే వై సిరీస్లో ఎందుకు వై డు వి కాల్ దెమ్ అనే సిరీస్లో ఆక్సిలరీ వర్బ్స్ గురించి చూద్దాం. ఓకే, ఆక్సిలరీ వర్బ్స్ది ఆరిజిన్ ఏంటి అంటే ఆక్సిలియం అనే వర్డ్ లాటిన్ భాషలోంచి తీసుకోబడింది. అయితే ఈ ఆక్సిలియం మీనింగ్ ఏంటి అంటే సపోర్ట్, అంటే ఎయిడ్, అసిస్ట్, హెల్ప్, ఇవన్నీ మీనింగ్స్. దానికి మనం సింపుల్గా తెలుగులో అయితే సహాయం అనే ఒకటే వర్డ్ మీనింగ్ వస్తుంది. అయితే ఈ ఆక్సిలరీ అనే పదాన్ని ఇంతకుముందు రెండు రకాలుగా ఉపయోగించేవాళ్ళు. ఎక్కడంటే ఆక్సిలరీ నర్సెస్ అని హాస్పిటల్స్లో నర్సెస్కి హెల్పర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆక్సిలరీ నర్సెస్ అని కూడా చెప్పేవాళ్ళు. ఇంకా మిలిటరీలో కూడా ఒక వింగ్ ఉండేది. ఆ వింగ్ని కూడా ఆక్సిలరీ, వీళ్ళని సోల్జర్స్ని కూడా ఆక్సిలరీ అని అనేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు కూడా మెయిన్ మిలిటరీ ఫోర్సెస్కి, ఆర్మీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వీళ్ళు నేటివ్స్కి కాదు, వీళ్ళు అవుట్ సైడర్స్, ఓన్లీ హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి వస్తారు. సో ఆ సిచ్యువేషన్లో కూడా వాళ్ళని ఆక్సిలరీస్ అని అంటుంటాం. అంటే మెయిన్గా ఏంటి ఆక్సిలరీ మీనింగ్ ఏంటి అంటే సహాయము, సపోర్ట్, హెల్ప్, అసిస్ట్ అనే మీనింగ్ వస్తుంది. సో అదే మీనింగ్ని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మరి కొన్ని వర్బ్స్కి సపోర్ట్ చేయడానికి కోసమని ఈ వర్బ్స్ని తీసుకోవటం జరిగింది. కాబట్టి వీటిని ఆక్సిలరీ వర్బ్స్ అని చెప్పటం జరుగుతుంది. ఈ ఆక్సిలరీ వర్బ్స్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటి ప్రైమరీ ఆక్సిలరీస్, సెకండ్ మోడల్ ఆక్సిలరీస్. ఓకే, సో ప్రైమరీ ఆక్సిలరీస్లో ఏమొస్తాయి అంటే అన్ని బీ ఫామ్స్ వస్తాయి. బీకి చేర్చబడ్డ ఫామ్స్ అన్నీ, అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్, ఇవన్నీ ప్రైమరీ ఆక్సిలరీస్. ఓకే, అయితే సెకండ్ దాంట్లో ఏంటి మోడల్ ఆక్సిలరీస్. దీంట్లో ఏంటి క్యాన్, కుడ్, షల్, షుడ్, మే, మైట్, మస్ట్, విల్, వుడ్, ఇవి మోడల్ ఆక్సిలరీస్. అయితే ఈ వీడియోలో మనము ప్రైమరీ ఆక్సిలరీస్లో బీ ఫామ్స్, బీన్, బీయింగ్, ఈ మూడిట్లో మొట్టమొదటిగా బీ గురించి చూద్దాం. బీఈబీ, దీన్ని ఏ రకంగా ఉపయోగిస్తాము అనేది. బీఈబీ అనే మాటకు ఉండటం అని అర్థం. అంటే దాని ఉనికిని తెలుపుతుంది అనమాట. ఉనికిని, ఎగ్జిస్టెన్స్ని తెలియపరుస్తుంది ఈ బీ అనే పదం. ఉండటం, మనం సింపుల్గా తెలుగులో అయితే ఉండటం అనే ఎప్పుడైతే ఉపయోగిస్తామో, ఉంటాను, ఉంటుంది, ఉండటం, ఇట్లాంటివి ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో ఈ ఎక్స్ప్రెషన్స్, అట్లాంటి సమయాల్లో మనం బీని ఉపయోగిస్తాం. అది కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. అయితే మొట్టమొదటిగా బీ గురించి వివరంగా తెలుసుకుందాం. అంటే ఏంటి, బీని స్వతహాగా బీని బీలాగానే ఏ రకంగా మనము సెంటెన్సెస్లో ఉపయోగించవచ్చు అనేది చూద్దాము. దాని తర్వాత వాటి ఫామ్స్ గురించి నేర్చుకుందాం. బీని అదే రకంగా బీనే ఉపయోగించి ఏ రకంగా మనము సెంటెన్సెస్లో లేకపోతే ఫ్రేజెస్లో ఉపయోగిస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటి, నెమ్మదిగా ఉండు, అల్లరి చెయ్యొద్దు అంటే ఎట్లా చెప్తాం దాని ఇంగ్లీష్లో, బీ క్వయట్. బీ క్వయట్ సింపుల్ ఫ్రేజ్. ఓకే, బీ పాజిటివ్ అంటే నిస్సందేహంగా ఉండు. బీ అ లర్నర్, నేర్చుకునేవాడిగా ఉండు. బీ ఆనెస్ట్, యథార్థంగా ఉండు. బీ హ్యాపీ, సంతోషంగా ఉండు. బీ ఆఫ్ గుడ్ కరేజ్, మంచి ధైర్యశాలిగా ఉండు. బీ స్పోర్టివ్, సరదాగా ఉండు. బీ క్లీన్, శుభ్రంగా ఉండు. బీ క్విక్, త్వరగా చేయి. అంటే ఈ బీ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే ఉండు, ఉండటం అనే మీనింగ్ వస్తుంది, లేకపోతే జరగటం, అవ్వటం అనే మీనింగ్ కూడా కొన్ని సందర్భాలలో వస్తూ ఉంటుంది. సో బీని యాజ్ ఇట్ ఈస్గా ఏ రకంగా ఉపయోగించాలి అనేది చిన్న చిన్న ఫ్రేజెస్లో మనం తెలుసుకున్నాం. ఇది ఫ్రేజే కానీ ఇది కంప్లీట్ సెంటెన్స్ కూడా. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ సజెషన్ యా అడ్వైజ్ ఆర్ ఆర్డర్ లాగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో ఇదే బీని నెగటివ్ ఫామ్స్లో ఏ రకంగా ఉపయోగిస్తాము అంటే సింపుల్, అక్కడ బీ అని ఉపయోగించాము, ఇక్కడ నెగటివ్ ఫామ్ ఆఫ్ వర్డ్ ఉపయోగించాలి. అదేంటి, డూ నాట్. డూ నాట్ అనేది నెగటివ్. అయితే డూ నాట్ని షార్ట్ ఫామ్లో డోంట్ అంటాం కదా, డోంట్. ఓకే, కొన్ని ఫ్రేజెస్ చూస్తే అర్థమైపోతుంది. నెంబర్ 1, డోంట్ బీ యాంగ్రీ. యాంగ్రీ అంటే కోపం, మనకు తెలుసు కదా. డోంట్ బీ యాంగ్రీ అంటే కోపంగా ఉండవద్దు. డోంట్ బీ నెగటివ్ అంటే వ్యతిరేకంగా ఉండవద్దు. డోంట్ బీ సాడ్, విచారంగా ఉండవద్దు.
డోంట్ బీ లేజీ, సోమరిగా ఉండొద్దు. డోంట్ బీ ఫులిష్, మూర్ఖంగా ఉండొద్దు. డోంట్ బీ క్రూయల్, కఠినంగా ఉండొద్దు. డోంట్ బీ సిలీ, చాలా యూజ్ చేస్తుంటాం కదా ఇటువంటి ఈ కాన్వర్జేషన్ మనము రెగ్యులర్గా. అంటే తెలివి లేకుండా ఉండొద్దు. సిల్లీగా అంటే కొన్నిసార్లు తెలివి లేకుండా ఏదో వివేచన లేకుండా మాట్లాడుతుంటాం కదా ఆ సందర్భాలలో, రైట్? ఓకే. డోంట్ బీ హేస్టీ. హేస్టీ అంటే తొందరపాటు. కొంతమంది ఆత్రంగా తొందరలో ఎన్నో తప్పులు చేస్తూ పనులు చేస్తుంటారు. దాన్ని హేస్టీ అంటుంటాం. సో ఇక్కడ దీన్ని డోంట్ బీ హేస్టీ అంటే తొందరపాటుగా ఉండొద్దు. డోంట్ బీ డమ్. డమ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? మొద్దు. కొన్నిసార్లు ఎంత చెప్పినా కొంతమందికి అర్థం కాదు కదా, మొద్దులాగా ఉంటారు. అది DUMB. బీ ఈజ్ సైలెంట్ ఇక్కడ. సో డోంట్ బీ డమ్, మొద్దులాగా ఉండొద్దు. సో ఇట్లా బీ అనే పదాన్ని డైరెక్ట్గా ఫ్రేజెస్లో ఉపయోగించి ఎట్లా ఉపయోగిస్తామంటే సలహాలు కానీ, ఆర్డర్స్ కానీ, లేకపోతే సజెషన్స్ కానీ ఇచ్చేటప్పుడు బీని డైరెక్ట్గా ఉపయోగిస్తాం. సో దీని ఫార్మ్స్ తెలుసుకోకముందు బీ అంటే ఏంటి అనేది కొంచెం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అనేది జరిగింది. ఓకే. బీకి ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. బీ ఫార్మ్స్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఓకే. ఫస్ట్ యామ్ గురించి చూద్దాం. యామ్ అని ఎప్పుడు చెప్తాము అంటే మన గురించి మనం చెప్పుకునేటప్పుడు, నా గురించి నేను చెప్పుకునేటప్పుడు, అంటే ఇది ఫస్ట్ పర్సన్ సింగ్యులర్. ఓకే. సో అప్పుడు మాత్రమే యామ్ అని ఉపయోగిస్తాము. దాన్ని యామ్ అనాలా, యామ్ అనకూడదు. ఐ యామ్ అంటారు చాలామంది. యామ్ అనేది తప్పు ప్రొనౌన్సియేషన్. ఓకే. ఐ యామ్. ఓకే. ఈ యామ్ని మన గురించి చెప్పేటప్పుడు సెంటెన్సెస్లో ఏ రకంగా ఉపయోగిస్తాము? ఐ యామ్ ఓకే, నేను బాగున్నాను. ఐ యామ్ గుడ్, నేను బాగున్నాను. ఇది కూడా సేమ్ మీనింగే. ఐఎమ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. ఇది ఫీలింగ్, నేనేం ఫీల్ చేస్తున్నానో దాని గురించి చెప్పేటప్పుడు ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ సిక్, నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ కండిషన్లో ఉన్నా, మంచి కండిషన్లో ఉన్నా, బాలేని కండిషన్లో ఉన్నా చెప్పేటప్పుడు ఐ యామ్ సిక్, నేను అనారోగ్యంగా ఉన్నాను. ఐ యామ్ సాడ్, నేను విచారంగా ఉన్నాను. ఓకే. సో ఈ విధంగా మన యొక్క పరిస్థితిని కానీ, మన ఫీలింగ్స్ని కానీ, మన ఉనికిని కానీ చెప్పేటప్పుడు మన సొంతగా ఫస్ట్ పర్సన్ నా గురించి నేను చెప్పుకోవాలి అన్నప్పుడు యామ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. రైట్. ఓకే. ఈ యామ్ అనే పదాన్ని వేరే మెయిన్ వర్బ్తో కలిపి చెప్పినప్పుడు ఏ రకంగా సెంటెన్స్ ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. అదేంటంటే ఐ యామ్ గోయింగ్, నేను వెళ్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఐ వచ్చిన తర్వాత యామ్ అంటే నా గురించి నేను చెప్పుకుంటున్నా, నేను ఏదో పని చేస్తున్నాను, నా పనిని గురించి నేను చెప్పుకుంటున్నా. అంటే ఆ ఫస్ట్ పర్సన్ చెప్పినప్పుడు ఆ పని ING ఫామ్లోనే ఉంటుంది. అంటే కంటిన్యూస్ ఫామ్లోనే మనం రాయాల్సి వస్తుంది. ఎందుకు? యామ్ వచ్చింది. యామ్ అంటే ప్రజెంట్ టెన్స్, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యామ్ అంటే ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ఆ పనిని చెప్పేటప్పుడు, ఆ మెయిన్ పనిని చెప్పేటప్పుడు అది ING ఫామ్లో ఉంటుంది. అంటే ఎట్లా? ఐ యామ్ గోయింగ్, నేను వెళ్తున్నాను. మెయిన్ వర్బ్ ఏంటి? గో. మరి యామ్ అంటే ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఐ యామ్ గోయింగ్, నేను వెళ్తున్నాను. ఐ యామ్ కమింగ్, నేను వస్తున్నాను. ఐ యామ్ స్టడీయింగ్, నేను చదువుతున్నాను. ఐ యామ్ స్లీపింగ్, నేను నిద్రపోతున్నాను. ఐ యామ్ ఈటింగ్, నేను తింటున్నాను. ఈ రకంగా ఐ యామ్ వచ్చి ఇంకొక వర్బ్కి ముందు లింక్గా ఉపయోగించినప్పుడు ఆ మెయిన్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ING ఫామ్ అనేది ఉపయోగించటం జరుగుతుంది. ఓకే. సో ఐ యామ్ గోయింగ్, ఐ యామ్ కమింగ్ అంటే ఇక్కడ యామ్ అనేది లింకింగ్ వర్బ్గా ఉన్నది, మెయిన్ వర్బ్గా లేదు. ఎందుకంటే యామ్ తర్వాత ఇంకొక వర్బ్ మెయిన్ వర్బ్ వచ్చేసింది. మెయిన్ వర్బ్కి ముందు యామ్ అనేది రాయబడింది కాబట్టి ఇప్పుడు ఇది లింక్గా మనము ఉపయోగిస్తున్నామని అర్థం. రైట్. సో బీ ఫార్మ్స్లో సెకండ్ వన్ ఈజ్ IS ఈజ్. సో దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు ఉపయోగిస్తాం. థర్డ్ పర్సన్ అంటే నువ్వు, నేను కాకుండా మూడో వ్యక్తి, అతడు, ఆమె అంటాం కదా, వాళ్ళని థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం. వాళ్ళని ఇంగ్లీష్లో హీ, షీ అని, ఇట్ అంటే ఏవైనా వస్తువులు కానీ వాటిని అంటూ ఉంటాం. రైట్. సో సెంటెన్స్ ఎట్లా వస్తుంది? హీ ఈజ్ గోయింగ్, అతడు వెళ్తున్నాడు. షీ ఈజ్ కమింగ్, ఆమె వస్తుంది. ఇట్ ఈస్ షౌటింగ్, అది అరుస్తుంది. ఈ రకంగా. ఓకే. సో ఇవన్నీ బేసిక్స్. ఫస్ట్ మనం ఇవి నేర్చుకుంటే, బీ ఫార్మ్స్, ప్రైమరీ వర్బ్స్ నేర్చుకుంటే వేరే సెంటెన్సెస్ ఫార్మేషన్లో ఇది ఈజీగా అర్థమవుతుంది. అందుకే నేను ఈ ఫస్ట్ ఫార్మ్స్ ముందు మీకు చెప్పటం జరుగుతుంది. రైట్. ఓకే. సో ఈ బీ ఫార్మ్స్లో యామ్, ఈజ్, ఆర్ అనేవి ప్రజెంట్ టెన్స్లోనే, అంటే ఆ క్రియలు ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో వాడుతుంటాము కాబట్టి అవన్నీ ING ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది.
ఓకే. ఈ బీ ఫార్మ్స్‌లో నెక్స్ట్ ఏంటి అంటే ఆర్. ఏఆర్ఈఆర్. ఆర్ అంటే ఏంటి? ప్లూరల్స్ వచ్చినప్పుడు ఉపయోగిస్తాము. ప్లూరల్ అంటే ఎక్కువ. ఇద్దరు గానీ, ఇద్దరి కన్నా ఎక్కువ వ్యక్తులు గానీ, వస్తువులు గానీ ఏవైనా ఉన్నప్పుడు మనం ఆర్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతది. అది ప్రెజెంట్ టెన్స్‌లో. ఓకే. సో, ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ ఏంటి అంటే యూ. వైఓయు. యూ అనేది గూడా మనం ఉపయోగిస్తే దాన్ని ఆర్ అనే చెప్తాము. ఎందుకంటే మర్యాదపూర్వకంగా ఆర్ అని చెప్పటం జరుగుతది. సో, సెకండ్ పర్సన్ సింగులర్ ఏంటి? యూ. రైట్. ఈ యూని ఎట్లా యూజ్ చేస్తాము? యూకి ఎట్లా యూజ్ చేస్తాము ఆర్ అనేది అంటే యూ ఆర్ గోయింగ్, నీవు వెళ్తున్నావు. యు ఆర్ కమింగ్, నీవు వస్తున్నావు. యు ఆర్ ఈటింగ్, నువ్వు తింటున్నావు. యు ఆర్ స్టడీయింగ్, నువ్వు చదువుతున్నావు. యు ఆర్ స్లీపింగ్, నీవు నిద్రపోతున్నావు. యు ఆర్ రన్నింగ్, నీవు పరిగెత్తుతున్నావు. అంటే యూ సింగులర్ అయినా కూడా ఇక్కడ మనం రాయాల్సిన లింకింగ్ వర్బ్ ఆర్ అనే ఉంటుంది. ఆర్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్లూరల్ ఫామ్లో ఉన్నప్పుడు ఉపయోగిస్తాము. అయితే ఇక్కడ మరి యూ అనేది సింగిల్ కదా, ఒకే వ్యక్తి కదా అంటే అవును. దీన్ని ఇంగ్లీష్లో మనం ఎట్లయితే ఒక్కళ్ళే అంకుల్ ఆంటీ ఉన్న మీరు అంకుల్ రండి, ఆంటీ రండి అంటాం. ఒక్కళ్ళే వస్తారు తను, కానీ మనం మాత్రం రండి అంటాం. ఎందుకు? అది మర్యాదపూర్వకంగా చెప్పే ఎక్స్ప్రెషన్. అట్లనే ఇంగ్లీష్లో యూ అనేది సింగిల్కైనా నువ్వు అనేదానికి కూడా యూనే అంటాము, మీరు అనేదానికి కూడా యూనే అని చెప్పటం జరుగుతుంది. కాబట్టి యూ అన్నప్పుడు ఆర్ అనే ఖచ్చితంగా మనం ఉపయోగించాలి. రైట్. ఓకే. ఇప్పుడు అదే ఆర్ని థర్డ్ పర్సన్ ప్లూరల్. థర్డ్ పర్సన్ అంటే నువ్వు, నేను కాకుండా, అతడు, ఆమె కూడా కాకుండా వాళ్ళు, వీళ్ళు అంటుంటాం కదా. వాళ్ళ గురించి చెప్పినప్పుడు వాళ్ళు అంటే చాలామంది, ఇద్దరు కానీ ఎక్కువ మంది కానీ ఉన్నారు అంటే అది ప్లూరల్ ఫామ్. ఆ ప్లూరల్ ఫామ్లో ఉన్న వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు కూడా ఆర్ అనే ఉపయోగిస్తాం. అది కూడా చాలా సింపుల్. దే ఆర్ గోయింగ్, వాళ్ళు వెళ్తున్నారు. దే ఆర్ కమింగ్, వాళ్ళు వస్తున్నారు. దే ఆర్ ఈటింగ్, వాళ్ళు తింటున్నారు. దే ఆర్ స్టడీయింగ్, వాళ్ళు చదువుతున్నారు. వీ ఆర్ స్లీపింగ్, మేము పడుకున్నాము. వీ ఆర్ రన్నింగ్, మేము పరిగెత్తుతున్నాము. అంటే మేము, వాళ్ళు అనేవి ప్లూరల్ అంటే ఇద్దరు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సంబోధించే పదాలు ఇవి. వాళ్ళు, మేము అనేది తెలుగులో. దాన్ని ఇంగ్లీష్లో దే అండ్ వి అని చెప్పడం జరుగుతుంది. ఇంకా లింకింగ్ వర్బ్ అయితే ఆరే ఉంటుంది అన్నిటికీ ప్రజెంట్ టెన్స్లో. మెయిన్ వర్బ్ ఐఎన్జీ ఫామ్లోనే ఉంటుంది. సో ఈ రకంగా ఈ యామ్, ఈజ్, ఆర్ అనే లింకింగ్ వర్బ్స్ని, బీ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ని సింపుల్ సెంటెన్సెస్లో ఉపయోగించడం చూసాం. ఇప్పుడు మనము అంటే దే ఆర్ గోయింగ్ అంటే గోయింగ్ ఐఎన్జీ ఫామే వస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఒకవేళ దే ఆర్ గో అంటే తప్పు. ఓకే. దే ఆర్ కమ్ అంటే తప్పు, ఎందుకంటే అట్లా చెప్పకూడదు, అది కాదు. ఇది కంటిన్యూస్లోనే రావాలి, ఐఎన్జీ ఫామ్లోనే రావాలి. అన్లెస్ ఇట్ ఈస్ అ పాస్ట్. ప్రజెంట్ టెన్స్లో మాత్రం ఐఎన్జీనే వస్తుంది. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో మాత్రమే అది అక్కడ మెయిన్ వర్బ్ మారడం అనేది జరుగుతుంది. ఓకే. ఆల్ రైట్. ఈ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్లో ఫోర్త్ది ఏంటి అంటే వర్జ్. ఈ వర్జ్ని కూడా సింపుల్గా, ఏదైతే వర్జ్ అయితే సింపుల్గానే ఉంటుంది, మనం రెగ్యులర్గా మాట్లాడతాం. కానీ రూల్స్ విన్నప్పుడు ఇది ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందా అని మనకు అర్థమవుతుంది. ఓకే. ఈ వర్డ్స్ని 3 రకాలుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే. ఒకటేమో పాస్ట్ కంటిన్యూస్లో. ఓకే. పాస్ట్ కంటిన్యూస్లో దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడు అంటే ఏదైనా ఒక క్రియ గతంలో జరిగిపోయి గతంలోనే అది కంటిన్యూ అయ్యి అవుతూ ఉన్న సందర్భాన్ని చెప్పటం. ఎగ్జాంపుల్ ఏంటి? ఐ వాజ్ గోయింగ్, నేను అప్పుడు వెళ్తూ ఉన్నా. ఇప్పుడు కాదు, అప్పుడు ఎప్పుడో ఒక నెల కిందటో వారం కిందటో నేను అప్పుడు వెళ్తూ ఉంటే అని చెప్తుంటాం కదా కంటిన్యూషన్ ఫామ్లో. తెలుగులో కూడా మనం చెప్తాం. నేను అప్పుడు ఆ రోజు నేను అక్కడికి వెళ్తూ ఉంటే వాళ్ళు వచ్చారు అంటే ఏంటి? ఆ పాస్ట్లోనే కంటిన్యూషన్ అనేది, కంటిన్యూస్ ఫామ్ అనేది మనకు అర్థమవుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఐ వాజ్ గోయింగ్, హీ వాజ్ కమింగ్, అప్పుడు అతను వస్తూ ఉన్నాడు. షీ వాజ్ స్టడీయింగ్, అప్పుడు ఆమె చదువుతూ ఉంది. హీ వాజ్ రన్నింగ్, అతడు పరిగెడతా ఉన్నాడు. అప్పుడు నేను వెళ్తూ ఉంటే నేను చూస్తున్న అబ్బాయి పరిగెడతా ఉన్నాడు. ఎప్పుడో 1 మంత్ బ్యాకో, 1 ఇయర్ బ్యాకో, ఎప్పుడో పాస్ట్లో, గతంలో. సో అట్లాంటి సమయాల్లో కూడా వర్డ్స్ని ఉపయోగించడం జరుగుతుంది ఆ ఎక్స్ప్రెషన్స్ చెప్పేటప్పుడు. సో ఐ వాజ్ గోయింగ్, హీ వాజ్ కమింగ్, ఇట్ వాజ్ షౌటింగ్, షీ వాజ్ స్టడీయింగ్, హీ వాజ్ రన్నింగ్, ఈ రకంగా. ఓకే. ఇది ఒక యూజ్. నెక్స్ట్ యూజ్ ఏంటి అంటే, సెకండ్ యూజ్ ఏంటి అంటే వర్డ్స్ని పాస్ట్లో మనము ఏదైతే ఫీలింగ్స్ మనకి ఫీల్ చేసామో పాస్ట్లోనే, గతంలో మనం ఏ రకమైన ఫీలింగ్స్ మనకు ఉండినాయో, అంటే ఏ రకంగా బాధపడ్డామో, ఏ రకంగా సంతోషంగా ఉండినాము అనేవి చెప్పటానికి కూడా ఈ వర్డ్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఐ వాజ్ హ్యాపీ, అప్పుడు నేను చాలా సంతోషంగా ఉండే, ఏదో ఒకటి జరిగింది, నాకేదో 90% మార్క్స్ వచ్చినాయి, ఏదో అయింటుంది అప్పుడు. సో ఐ వాజ్ సో హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉండినాను అప్పుడు. ఇప్పుడు కాదు, అప్పుడు పాస్ట్లో.
ఐ వాజ్ సాడ్, నేను చాలా విచారంగా ఉన్నాను అప్పుడు. అంటే ఏంటి విచారము, హ్యాపీ అనేది ఫీలింగ్. టయర్డ్ అంటే అలసిపోయాను అనేది ఫీలింగ్. ఎగ్జాస్టెడ్ అది కూడా ఇంకా అంతే కంప్లీట్‌గా మరి శక్తి లేనట్టు అయిపోవటం అనేది ఎగ్జాస్టెడ్ కంప్లీట్‌గా. సో, ఇవన్నీ ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్‌ని చెప్పేటప్పుడు పాస్ట్‌లో జరిగిపోయిన ఫీలింగ్స్‌ని చెప్పేటప్పుడు కూడా మనము ఈ వర్డ్స్‌ని ఉపయోగిస్తాము. అయితే ఈ ఫీలింగ్స్‌ని చెప్పేటప్పుడు కొన్నిటికి మనము టయర్డ్ అంటే ఇది పాస్ట్ ఫామ్‌లో ఉంది. ఆర్‌ఈడీ టయర్డ్, ఎగ్జాస్టెడ్ అని ఉన్నది. అంటే ఇవి ఫీలింగ్సే కానీ అప్పుడు జరిగినాయి కాబట్టి వాటికి పాస్ట్ ఫామ్ వచ్చింది. ఈడీ ఫామ్ వచ్చింది. కాబట్టి ఈ రకమైన సెకండ్ కైండ్ ఆఫ్ యూసేజ్ కూడా జరుగుతది. చెయ్యొచ్చు. ఓకే. ఇదేంటి పాస్ట్ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే సెంటెన్సెస్. ఐ వాజ్ టయర్డ్, హీ వాజ్ టయర్డ్, షీ వాజ్ టయర్డ్, షీ వాజ్ ఎగ్జాస్టెడ్ కంప్లీట్లీ అంటాం కదా! ఆమె చాలా అలసిపోయింది అప్పుడు. బాగా పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి అట్లాంటి సెంటెన్సెస్‌లో ఉపయోగించడం అనేది జరుగుతది. ఓకే. అది సెకండ్ యూసేజ్. ఇంకా థర్డ్ యూసేజ్ ఏంటి అంటే ఇది ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ ఉంటాయి కదా! ప్యాసివ్ వాయిస్ తెలుసు కదా! మనం వినే ఉన్నాం, నేర్చుకున్నాము. లేకపోతే నా ఛానల్‌లో ఉంది చూడండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్‌ని ఉపయోగించినప్పుడు కూడా వర్డ్స్ అనేది ఉపయోగించడం జరుగుతది. పాస్ట్‌లో జరిగిన దానికి. అది ఎట్లా వస్తది అంటే షీ వాజ్ కాల్డ్, ఆమె పిలువబడింది. ఆమె పిలిచింది కాదు, ఆమె పిలువబడింది. అంటే ఆమెను ఎవరో పిలిచారు అని అర్థం. అంటే ఏంటి? షీ వాజ్ కాల్డ్ బై సంబడి అనేది అండర్‌స్టూడ్. అంటే షీ వాజ్ కాల్డ్, ఆమె పిలువబడింది. అంటే ఎవరో ఒకళ్ళు పిలిస్తేనే కదా పిలువబడుతుంది. కాబట్టి ఇది ప్యాసివ్ సెంటెన్స్. ఓకే. హీ వాజ్ గిఫ్టెడ్, అతడికి గిఫ్ట్ చేయబడింది. అంటే ఎవరు అతనికి గిఫ్ట్ ఇచ్చారు అని అర్థం. ఎవరి ద్వారానో గిఫ్ట్ ఇవ్వబడింది అని అర్థం. హీ వాజ్ గిఫ్టెడ్. హీ వాజ్ ప్రమోటెడ్, అతనికి ప్రమోషన్ ఇవ్వబడింది. ఐ వాజ్ టేకెన్, నన్ను తీసుకెళ్ళటం అనేది జరిగింది. ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లారు. ఐ వాజ్ టేకెన్, నన్ను తీసుకెళ్ళటం అనేది జరిగింది. ఐ వాజ్ టోల్డ్, నాకు చెప్పటం జరిగింది. వాళ్ళు ఈ రకంగా నాకు చెప్పటం జరిగింది. ఐ వాజ్ టోల్డ్, షీ వాజ్ టోల్డ్, హీ వాజ్ టోల్డ్, అతనికి చెప్పబడింది. షీ వాజ్ టోల్డ్, ఆమెకు చెప్పబడింది. అంటే ఏంటి? ఈ చెప్పబడింది, ఇవ్వబడింది, తీసుకెళ్ళబడింది, గిఫ్టెడ్ అంటే గిఫ్ట్ ఇవ్వబడింది, పిలువబడింది. ఈ బడింది బడింది అని వచ్చే వాటన్నిటిని ఏమంటాము అంటే ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ ఫామ్ అంటాము. ప్యాసివ్ వాయిస్లో ఉంటాయి ఈ సెంటెన్సెస్ అన్నీ. అంటే పాస్ట్లో మనల్ని ఎవరినో పిలిస్తే నేను పిలువబడ్డానప్పుడు అనేది పాస్ట్లో ప్యాసివ్ ఫామ్ అనమాట. ఇది ప్యాసివ్ వాయిస్. సో ఇట్లాంటి సందర్భాల్లో కూడా జరిగిపోయిన సంగతులు, ఎవరి ద్వారానో చేయబడిన సంగతులు, ప్యాసివ్ ఫామ్లో ఉన్న సెంటెన్సెస్ని కూడా ఉపయోగించడానికి వాజ్ అనేది సింగులర్ ఫామ్లో ఉన్నప్పుడు వాజ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఓకే. సో సెంటెన్సెస్ ఏ రకంగా వస్తాయి? షీ వాజ్ కాల్డ్, హీ వాజ్ గిఫ్టెడ్, హీ వాజ్ ప్రమోటెడ్, ఐ వాజ్ గివెన్, షీ వాజ్ టోల్డ్. ఓకే. ఈ రకంగా వర్డ్స్ని ఉపయోగించి పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ని ఉపయోగిస్తే వాజ్ కాల్డ్, వాజ్ ప్రమోటెడ్, ఈ గివెన్, టేకెన్, టోల్డ్ ఇవన్నీ పార్టిసిపుల్ ఫామ్స్ యాక్చువల్లీ. V3 వర్బ్స్ ఇవన్నీ. సో వర్డ్స్ వచ్చినప్పుడు V3 ఫామ్స్ వస్తాయి. అంటే ఏంటి? అది ప్యాసివ్ ఫామ్లో ఉంది అని. షీ వాజ్ కాల్డ్. ఓకే. ఇట్లాంటి సెంటెన్సెస్ అన్నీ ప్యాసివ్ ఫామ్లో ఉంటాయి. అంటే ఏంటి? వర్డ్స్ని ప్యాసివ్ ఫామ్లో ఉపయోగిస్తాము. ప్లస్ మన పాస్ట్లో మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తాము. పాస్ట్ కంటిన్యూస్ ఫామ్లో కూడా ఉపయోగిస్తాము. ఈ రకంగా 3 రకాలుగా వర్డ్స్ని ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. రైట్. ఓకే. ద లాస్ట్ వన్ ఈజ్ వర్. బీ ఫామ్స్లో లాస్ట్ వన్ ఈజ్ వర్, WERE వర్. ఈ వర్ కూడా ఎగ్జాక్ట్లీ వర్స్ ఏ రకంగా ఉపయోగిస్తామో అదే 3 సందర్భాలలో ఉపయోగించడం జరుగుతుంది. కాకపోతే ఈ వర్ అనేది ప్లూరల్ ఫామ్స్కి ఉపయోగిస్తాము. వర్స్ అనేది సింగులర్ ఫామ్స్కి ఉపయోగిస్తాము. అంటే ఒక్కొక్కళ్ళు ఉన్నప్పుడు వర్ అనేది 2 కానీ అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ యూకి కానీ ఉపయోగించడం జరుగుతుంది. అది ఎట్లా జరుగుతుంది అంటే ఫస్ట్ వర్ని మెయిన్ వర్బ్ ఐఎన్జి ఫామ్లో అంటే పాస్ట్ కంటిన్యూస్లో 2, 3 కలిసి చేసిన పనిని ఏ రకంగా చెప్తాము అనేది. సో యు వర్ గోయింగ్, మీరు వెళ్తూ ఉన్నారు. దే వర్ కమింగ్, వాళ్ళు వస్తూ ఉన్నారు.
ఓకే, వీ వర్ రన్నింగ్, మేము పరిగెత్తుతూ ఉన్నాము. అంటే మేము అంటే అందరము, దే అంటే వాళ్ళు ప్లూరల్. ఇప్పుడు వర్స్ బదులు ఇక్కడ వర్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వర్. గోయింగ్, కమింగ్, రన్నింగ్ అనేది మళ్ళీ సేమ్ కంటిన్యూషన్ వర్బ్, కంటిన్యూస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. సో సెకండ్ యూసేజ్ ఏంటి అంటే సేమ్ ఫీలింగ్స్, భావాలని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కూడా. యు వర్ టయర్డ్, దే వర్ ఎగ్జాస్టెడ్, వీ వర్ హ్యాపీ, దే వర్ సాడ్, వీ వర్ ఇరిటేటెడ్, యు వర్ యాంగ్రీ, దే వర్ మ్యాడ్. అంటే వాళ్ళు పిచ్చి పట్టినట్టు అరుస్తున్నారు, దే వర్ మ్యాడ్. ఓకే, దే వర్ ఇరిటేటెడ్, దే వర్ యాంగ్రీ, వాళ్ళంతా ఇరిటేటింగ్గా ఉన్నారు, వాళ్ళంతా కోపంగా ఉన్నారు. దే వర్ సాడ్, వాళ్ళు విచారంగా ఉన్నారు. దే వర్ హ్యాపీ, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇవన్నీ ఏంటి ఫీలింగ్స్. ఇవన్నీ V3 వర్బ్లోనే ఉంటాయి. ఫీలింగ్స్ అయినా కూడా V3 ఫామ్లో ఉన్న వర్బ్సే ఇక్కడ వస్తాయి. ఓకే, సో యువర్, వివర్, దేవర్ అని అన్ని V3 వర్బ్స్ వస్తాయి ఎప్పుడు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కూడా. ఇవన్నీ ఫీలింగ్స్. ఈడీ వచ్చిన, ఎగ్జాస్టెడ్ అని వచ్చినా కూడా ఫీలింగే. ఓకే, థర్డ్ యూసేజ్ ఏంటి, ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాం. పాస్ట్ని ప్లూరల్గా ఉన్నప్పుడు ప్యాసివ్లో ఏ రకంగా వస్తుంది. దే వర్ కాల్డ్, వాళ్ళు పిలువబడ్డారు. దే వర్ టోల్డ్, వాళ్ళు చెప్పబడ్డారు. అంటే ఏంటి, ఇవన్నీ ఎవరి ద్వారానో జరిగినప్పుడు చెప్పే సెంటెన్సెస్. ఓకే, వాళ్ళు షిఫ్ట్ చేయబడ్డారు, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వబడింది, వాళ్ళని తీసుకొని వెళ్ళబడ్డారు. వీ వర్ గివెన్, మాకు ఇవ్వబడింది, మమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టారు. వీ వర్ ఆస్డ్, మమ్మల్ని అడగడం జరిగింది. వీ వర్ మేడ్, ఓకే, టు సిట్, అంటే మమ్మల్ని మేము అక్కడ కూర్చోబడ్డాము. ఓకే, సో యు వర్ బీటన్, ఓకే, అంటే నువ్వు కొట్టబడ్డావు. క్వశ్చన్డ్, అడగబడ్డావు. పనిష్డ్, సో డ్రివెన్. ఇవన్నీ V3 ఫార్మ్స్ ఇక్కడ వస్తాయి. అయితే ఇవి వచ్చినప్పుడు దే వచ్చి వర్ వచ్చింది అంటే ఇవన్నీ ప్యాసివ్ ఫామ్లో ఉన్నాయి అని అర్థం. ఎందుకు, ఇవి ఎవరి ద్వారానో చేయబడ్డవి వీళ్ళకి. సో వాళ్ళని పిలువబడ్డారు, వాళ్ళు పిలువబడ్డారు, మాకు ఇవ్వబడింది, అతనికి చెప్పబడింది. ఈ రకమైన క్రియలు, వర్బ్స్ చెప్పినప్పుడు అవి ప్యాసివ్ ఫామ్లో ఉంటాయి. అంటే అవి ఎవరి ద్వారానో వీళ్ళతో చెప్పబడింది. బై అనేది అండర్స్టూడ్ అక్కడ. దే వర్ కాల్డ్ బై పోలీస్, దే వర్ టోల్డ్ బై ఫ్రెండ్స్, దే వర్ షిఫ్టెడ్ బై ద హాస్పిటల్ పీపుల్. అట్లా ఏదైనా ఒకటి, హాస్పిటల్ పీపుల్ అన్న కావచ్చు, ప్రమోటెడ్ అంటే ఆఫీషియల్స్ కావచ్చు, ఇట్లా ఎవరో ఒకరి ద్వారా ఈ కార్యం వీళ్ళకు జరగబడింది అన్నప్పుడు ఈ సెంటెన్సెస్ వర్ని ఉపయోగిస్తాం. దే వర్, వి వర్, యు వర్ అని V3 వర్బ్ ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈ రకమైన సెంటెన్స్ అన్ని పాస్ట్లో ప్యాసివ్ ఫామ్లో ఉన్నాయి. ప్యాసివ్ ఫామ్ ఆఫ్ పాస్ట్. ఓకే, పాస్ట్లో జరిగినవి ప్యాసివ్ ఫామ్లో ఉన్నాయి. రైట్, ఓకే. సో వీడియో ఈజ్ గెటింగ్ సో లెందీ, సో ఐమ్ గోయింగ్ టు స్టాప్ హియర్. మీకు ఏదైనా అర్థం కానట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దిస్ ఇస్ సింపుల్ ఫామ్సే, బీ ఫామ్సే, కానీ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి కాబట్టి సో వీటిని నేను టేకప్ చేయడం అనేది జరిగింది. సో మీకు నిజంగా అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. I'll see you in my next video. Till then, have a great time.